నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. ఇవాళ ఒక అద్భుతమైన ఆకుకూర పుల్లగూర చూపిస్తాను. అంటే ఇది ఇలా మీరు ఎప్పుడు చేసుండరు. మామూలుగా మనం పాలకూర, తోటకూర ఇట్లాంటివన్నీ ఫ్రై లాగా ఇట్లా చేసుకోవడం చూసాం కదండి. మీరు ఎప్పుడన్నా చుక్కకూరని పుల్లగూర లాగా వండారా? చుక్కకూర ఆటోమేటిక్గా పుల్లగా ఉంటుంది. మీకు అందరికి ఐడియా ఉంది. చుక్కకూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ చుక్కకూరని ఇలా వండితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో తాలింపు గింజలు వేసుకున్నాం కదా, శనగపప్పు మస్ట్ అండి. ఆ పుల్లగా మనకి కూర అంతా అయిపోయిన తర్వాత ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. పుల్లగా ఉంటాయి ఈ శనగపప్పు గింజలు. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, దీంట్లో పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు కారం లేవు, అందుకని నేను కూడా కొన్ని ఎక్కువ వేసాను. ఇంకా దీంట్లో కారం అవన్నీ వేయకూడదు అనమాట. ఓన్లీ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయాయంటే 5 minutes అండి. కూడా చుక్కకూర చాలా త్వరగా మగ్గుతుంది. చూడండి, కొంచెం పచ్చిమిరపకాయలు దట్టంగా వేసుకొని ఉల్లిపాయలు కూడా కొన్ని ఎక్కువ వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర. పసుపు, ఉప్పు, కొంచెం కొత్తిమీర, స్టార్టింగ్ కాడలు, మళ్ళీ కాస్త కలుపుకోండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. దీంట్లో ఏం వేయక్కర్లేదండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం తరుక్కున్న చుక్కకూరని వేసుకుందాము. చుక్కకూరలో ఈ కాడలు ఉన్నాయి కదండి, ఇవి వేయాలి. ఇవి వేస్తేనే పులుపు. అంటే మరీ గట్టిగా ఉన్న కాడలు కాదు, మనం చూసుకొని కట్టల్లోంచి జాగ్రత్తగా చూసుకొని మెత్తగా ఉన్న వరకు కట్ చేసుకోవాలి. అదే పులుపు అన్నమాట. అవన్నీ తీసేస్తే చక్కగా ఉంటుంది కూర, బాగుండదు. 2 minutesలో మగ్గిపోద్దండి. రెండే నిమిషాల్లో మగ్గిపోతుందండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది కూర. చూడండి, వేడి తగలంగానే కలర్, గ్రీన్ కలర్ కాస్త ఇట్లా మారిపోద్ది అన్నమాట. మనకి వాటర్ అంతా పోగానే ఆపేసుకోవడమే, చాలా ఈజీ అన్నమాట. చూడండి, కాడలు కూడా 2 minutesలో మగ్గిపోతాయి అన్నమాట, మెత్తగా అయిపోతాయి. చూడండి, 5 minutesలో ఎట్లా దగ్గరకు వచ్చేసిందో. ఇంకొక నిమిషం అయిపోతే మనకు ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆపేసుకోవచ్చు అన్నమాట. చాలా టేస్టీ ఉంటుందండి. మీరు అంటే ఇట్లా ఎప్పుడైనా ట్రై చేస్తారో లేదో నాకు తెలియదు. చాలా తక్కువ మంది చుక్కకూర అంటేనే మామూలుగా పిల్లలు ఇష్టపడని ఉండరు. దీంట్లో మీరు ముద్దపప్పు వేసుకోండి. ముద్దపప్పు ఈ కూర వండుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, చక్కగా ఆయిల్ బయటకు వస్తుంది. మనం చక్కగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసేస్తాం అన్నమాట. ఈ అద్భుతమైన కూర మీరు ఎప్పుడన్నా వండారా? వండితే కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను ఆల్మోస్ట్ 180 వీడియోస్ చేశానండి, ఆల్మోస్ట్ 3 monthsలో. కానీ నాకెందుకు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, వ్యూస్ పెరగట్లేదు. ఇప్పుడు మనం అనుకుంటాం కానీ మన రిలేటివ్స్ చూస్తారు, అంటే దాన్ని లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవ్వరు కోఆపరేట్ చేయరు. నాకు ఇప్పుడు వచ్చిన అన్ని సబ్స్క్రైబర్స్ మామూలుగా ఆన్లైన్లో ఎవరైనా చూసి చేసిన వాళ్ళే.
అసలు ఎంకరేజ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది, ఎస్పెషల్లీ ఫ్యామిలీ సైడ్ నుంచి. ఇవ్వండి, ఇప్పుడు మనకు ఎంతమంది రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి కదా. ఉపయోగపడినా పడకపోయినా మనమైతే వల్గర్ కంటెంట్ కానీ అట్లాంటిది ఏం పెట్టట్లేదు కదా, కొన్ని ఎవరికి షేర్ చేయకపోవడానికి రీజన్ అనుకోవడానికి. సో ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే, చుక్కకూర పుల్లకూర అంటాం మేము దీన్ని. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సునీత కందకర్త అండి నా ఛానల్ పేరు. థ్యాంక్ యూ సో మచ్ అండి.